పూజ్యుడైనా భర్త లభించెనని గర్వపడితి గాని పతికి చేదైటుల ఒగవంగవలసి వచ్చునని ఎంచలేతిని స్వప్నమే. ఇంతవరకు భోజనమునకు రాలేదు. ఆయన భుజంపకు ముందు పచ్చి మంచినీరు నోటబోసుకొని అధికారము లేదు కదా. దురదృష్టము వల్ల అత్తగారు లేనేలేరు. ఉన్న మామగారైనా తిన్నగా లేక కుమారుని మీద బెంగ చేత మంచము పట్టదు. 4 కాలముల పాట అయినా బాగుండినే సరికాని లేకున్నా నా పాటలు అడుగునా ఎంత భాగ్యం ఉన్ననేమి. అరుగో వచ్చిచున్నారు. నా దుఃఖమును పొడగట్ట నీవకుండా నవ్వు ముగుముతో ప్రవర్తించేది. చాలా ప్రొద్దుపోయినది. ఆ విషయం నాకు తెలుసు. స్నానమునకు నీరు దొరికి సిద్ధముగా వచ్చినాను. అవసరం లేదు. స్నానం చేయంత వ్యవధి కూడా నాకు లేదు. చింతామణికి తలనొప్పి వచ్చింది. నేను శీఘ్రమే వెళ్ళవలేను. రామ రామ, నేనెన్నడైనా దాన్ని పల్లెత్తు మాట్లాడితేనా? పల్లెత్తి మాట అనుకుంటే ఏమి? నీ కడుపులో ఎంత కుళ్ళున్నదో నాకు తెలియదా? తెలియదా? లేకున్నా అది 7 అంతస్తుల మిద్దె కట్టుకొని గృహప్రవేశంకు రమ్మని వర్తమాన పంపిణీ రాగలిగితివా? మాట్లాడుతున్నావు. మీ ఆజ్ఞ అయినా సరికాని లేకున్నా అది పిలువటియు నీ పోవటియునా? ఆహాహా, ఏమి చెప్తిరి? నీ మనసులో ఏ మలినము లేకపోయినను ఏమి దాని ఆజ్ఞ కాదా? దురదృష్టము వల్ల నాకంత దూరాలోచన లేకపోయినది. అబ్బా, దేవి గారికి దురదృష్టం వల్ల అంతా లేకపోయిందా? లేకపోతుంది. ఎక్కడికి? ఇదిగో ఇది వరుస. ఇట్టి ప్రాణేశుడింక నాకెట్లు దక్కు? ఈ విపత్తు నివారింప ఎవరు దిక్కు? లేరి వెలయాండ్ర మరగని వారు ధరణి. ఏడనైనను జూతుమే ఇట్టి సరణి. మామగారు అన్నట్లు నా మెత్తనియే కావలేను. నేను ఈ స్థితికి తీసుకువచ్చినది. కానీ ఈ పూట కాసింత తెంపు ఊహించి చూచెదా. అప్పుడే భోజనమైనదా? నీకు అప్పుడే కావచ్చును. సరే కానివ్వండి, దానికేమి కానీ ఈ పూట నా విజ్ఞప్తి విను వరకు మిమ్మల్ని వెళ్ళని దలుచుకోలేదు. నీ విజ్ఞప్తి విను వరకు వెళ్ళని తెలుసుకోలేదా? పాకము బాగా ముదిరినదే. నా వినతి విన్న చోటనే మీరు వెళ్ళాలి. సరే, పెద్ద దండకములు చదవకో. ముచ్చటగా 3 ముక్కల్లో చెప్పు. ఈ మర్యాదలకేం కొరవలేదు. ప్రాణేశ్వర, హైందవ సుందరీ మణులకు ఆత్మవిభుండే జగత్రయం తచ్చందన పంక శీతల విశాల దృగంచల దృష్టి మహానంద
రస ప్రసారియగుణాకము భర్తయే అందని మాని పండైన అకటా భార్య భరింపగల్గునే ఇదియా నువ్వు చెప్పున్నది ఇదియా అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. నా మనసు ఎప్పుడో పరాధీనమైపోయింది. అది నేను ముఖ్యంగా అడుగుదలుచుకున్నది. ఎందువల్ల పరాధీనమైనది? నేను కురూపి నవ్వుట చేతనా, విద్యా విహీనురాలు నవ్వుట చేతనా, వినయ సంపత్తి లేనిదాని నవ్వుట చేతనా? ఎందువలన పరాధీనమైనది? నీలో లోపమని ఎవరు చెప్పారు? నేను చెప్పిదనా? నీవు భూదేవి కన్నా గొప్ప ఓర్పుమంతురాలు, యాహ్నేవి కన్నా గొప్పదానివి, రంభ కన్నా నేర్పరిగలదానివి. నీలో లోపమని ఎవరు చెప్పారు? నేనేమని చెప్పిదనా? అంత స్తోత్ర పాఠం ఎందులకు కానీ నాయందేదో లోపం ఉండవలేదు. లేకున్నా నాయందు మీకిట్టి అనాదరము కలగదు. ఇప్పుడు అది చెప్పవలేనా? నీలో లోపం చెప్పవలేనా? నీలో లోపము నీవు పెళ్ళామవుటే నీలో. పరితప్త హృదయనయ్యున్న నాతో పరిహాసం ఎందులకు? నీ అనాదరము వల్ల నా హృదయం కుమిలిపోవచ్చున్నది. కులకాంతనిట్లు దుఃఖ పెట్టుటకూడదు. నీ దర్శనమే నాకు దేవతా దర్శనము. మీ ప్రేమ మీరే నా ప్రపంచం, నా దిక్కు మొక్కు అన్నీ మీరే నా సర్వస్వము. నాదా మీరు ఆదరింపనిచో నా ప్రాణములు ఎప్పుడే పోవు. చూడండి నా హృదయం ఎంత వేగముగా కొట్టుకొని మీ హృదయముతో నా హృదయమును చేర్చి అరివి పట్టని ఎడల నా హృదయం ఎప్పుడో రాధా, మోహాంధకారంలో నేను ఒక నల్లపూసనై ఉన్నాడు. పొంగుతున్న ఈ వ్యసన సముద్రములో నేను ఒక బిందువునై ఉన్నాను. ఈ వ్యసన ప్రభావం ఎతటికో పోవుతున్నది. ఎతటికి పోవును నాకే తెలియకున్నది. రాధ, నీవు ప్రాజ్ఞురాలవు, గుణశీలివి, ప్రజ్ఞావంతురాలవు, విద్యావంతురాలవు. నన్ను అర్థం చేసుకో. నా మీద ఇక నువ్వు ఆశను వదలవు రాదు. మామగారు ఎందుకు మిమ్మల్ని పిలిచిచున్నారు? మామగారు నన్ను విడిచి వెళ్ళితురా తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు నీవే నన్ను విడిచిపోయితువా తండ్రి. అయ్యో అయ్యో. పిండట నాడే తల్లి నన్ను వీడి దివంబునకేగా ప్రేముడెం కన్నులలోన పెట్టుకొని కష్టములెల్ల సహించి పెంచి సంపన్ను చేసి నన్ను ఇక నీ అభాగ్యుడనైతిని.
తల్లి అయ్యో రాధా, రాధా. అయ్యో రాధా, తండ్రి ఎక్కడ ఆ శబ్దం? లేదు. ఎచ్చటను పిడుగు పడినట్లున్నది. అమ్మో పిడుగున్న నా చింతామణికి చాలా భయం. నేను వెళ్ళాలి, నేను వెళ్ళి తీరాలి. నేను ఇప్పుడే వస్తాను. ఈ శవజాగరణని లేదు. ఇంటిగా చేయజాలు. లేదు నేను ఇప్పుడే వస్తుంది. మీరు వెళ్ళవలదు. వెళ్ళవలదు. నా చింతామణి మీరు వెళ్ళవలదు. అయ్యో, మళ్ళీ నేను శవం. వెళ్ళలేను. ఈ శవం. శవజాగరణని ఇంటిగా శవం ఏదో చేయజాలు. జాగరణ ఏదో నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను. నా చింతామణి చింతామణి ఇదిగో వస్తున్నాను. చింతామణి వస్తున్నాను. రాధా! నా చింతామణికి నాకు అడ్డు వచ్చిన ఎవరైనా బ్రతకనివ్వను. అడ్డు కలిగిన వాడు లేదా తొలగవా? చూడు ఇంక నాకు దిక్కెవరు, మొక్కెవరు, తోడెవరు, నీడెవరు. ఓసి దుర్మార్గులారా, నా బ్రతుకు మంట గలుపుటకు, నా కాపురము గంగపాలు చేయుటకు నువ్వు ఎక్కడి నుంచి దాపరించితివే? జగదీశ్వర, సంసార వృక్షములకి వేరు పురుగులు ఎందుకొరకు సృష్టించితివి? వివేక కల్పలతలకు విచ్చు కత్తులను ఎందుకొరకు సృష్టించితివి? ఓ భరతఖండమా, ఏ దేశముకు లేని ఈ నిర్భాగ్య సంతానము నీకెట్లు సంప్రాప్తమైనది? అరుంధతి అనసూయాదుల వంటి వారు జన్మించిన నీ పవిత్ర గర్భం నంది ఉమ్మెత్త విత్తనములు ఎచ్చట